విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించిన కేఏ పాల్. ఈ ప్రెస్ మీట్ లో కేఏ పాల్ మాట్లాడుతూ నిన్న ఏపీ రాష్ట్రం అంతా ఎలక్షన్స్ బాగా జరిగాయని, కాకపోతే కొన్ని చోట్ల ఇతర పార్టీలు విధ్వంసాలు సృష్టించారు అని అన్నారు. ఏదైనా సరే జూన్ 4న నేను మాట్లాడతా అని అన్నారు. వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వేరియస్ సెక్షన్ లో అరెస్ట్ చేయాలి. ఎంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతా. నేను ఇన్వైటింగ్ ఇస్తున్నాను 4 గంటలకి ఆర్ఓ గారు, విశాఖ ఎంపీ ఆర్ఓ గారు మల్లికార్జున రాత్రి ఇతర ఆర్ఓస్తో మాట్లాడారు. అది పక్కన పెట్టాం. విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు, కేఏ పాల్ పార్లమెంట్కి వెళ్ళాలని 20,12,000 మంది ఓటర్లో 5 లక్షల క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ గంగవరం పోటీ జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 190% ప్రజలు విశాఖ 20 లక్షలు 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదినారాయణ గారు, చైర్మన్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేస్తారు. సగానికి సగం వాటర్స్. బడుగు బలహీన వర్గాలు అంటే మనం 52% ఉన్నాం బీసీలో. ఎప్పుడు 6 కులాలే మనం వెళ్తున్నాం. కుల పాలన మనకు వద్దు, కుటుంబ పాలన మనకు వద్దు, వాళ్ళలో ఓట్లు వేసారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు, 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే, అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలా మంది 50 నుంచి 55% పోలవుతున్నారు. అది 11 లేదా 12 లక్షలు వేశారు. ఆ ఎక్స్ట్రా 2 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే 4 లక్షలు క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ పొంది. ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం, క్రిస్టియన్ ఓటు 30% పోయాయి. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి, బీజేపీకి, కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఇంకా 50,000 లక్ష మైనస్ ప్రాక్టికల్. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంబీవీ సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవులో అన్న ఓట్లు వచ్చాం. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవులో 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. వచ్చా
ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఆవిడ తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బహుశా కుటుంబంలో మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs, కాంగ్రెస్ కు 1-2%, 14 లేదు 28,000, ఇతర ఇండిపెండెంట్ చేసి 15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకు 50 ఇచ్చిన.